మన దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అవమానాలు పడి నిందలు మోస్తూ చిన్న చిన్న పదవుల నుంచి పెద్ద పదవి వరకు ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ ఎంతో సహనంతో ఎదగాల్సి ఉంటుంది. కానీ ఒక పిఎం పదవికి ఉన్న హోదా గాని అక్కడికి చేరాలన్న ఆశ ఎందరో రాజకీయ నాయకులకు కలలాగానే మిగిలిపోయింది. కానీ అతను రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజే అతనికి ఏకంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూర్చి అతని కళ దగ్గర. కానీ అతను తనకు రాజకీయం అంటే ఏంటో ఇంకా తెలియదని, తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ఆ పదవిని రిజెక్ట్ చేశారు. అంతటి గొప్ప మనసున్న యువరాజు ఇంకెవరో కాదు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారి ముని మనవడు, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారి మనవడు, మాజీ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి తనయుడు. అతనే ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు జూన్ 1970 ఢిల్లీలో జన్మించారు. ఇతను స్టార్టింగ్లో ఢిల్లీలోని సెయింట్ కొలంబా అనే స్కూల్లో చేరింది. అక్కడ కొంతకాలం చదువుకొని అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ది డూన్ అనే స్కూల్లో 1981 నుంచి 1983 వరకు చదువుకున్నాడు. ఇతని నానమ్మైన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న కొందరు హత్య చేశారు. వాళ్ళ నాన్నమ్మకి రాహుల్ గారు అంటే చాలా ఇష్టం. దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ చాలాసేపు ఇతనితోనే టైం స్పెండ్ చేశారు. తన హత్య తర్వాత ఇతని తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారు 1984 డిసెంబర్ 31న దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారికి యాక్చువల్ గా పాలిటిక్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు, అయినా తప్పని పరిస్థితిలో వచ్చింది. కానీ కొన్ని రోజులకే అతని తెలుగుతో కొత్త ఐడియాస్ తో ఎంతో గుర్తింపు పొందింది. కొన్ని రోజుల తర్వాత రాజీవ్ గాంధీ గారి ఫ్యామిలీకి టెర్రరిస్ట్ నుంచి కొన్ని థ్రెట్ కాల్స్ రావడంతో రాహుల్ గాంధీని అతని చెల్లి అయిన ప్రియాంక గాంధీని ఇంట్లోనే ఉంచి చదివించారు అన్నమాట. అతను స్కూలింగ్ అయిపోయిన తర్వాత 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశారు. ఆపై చదువులకు హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత అంటే 1991లో అతని తండ్రి గారైన రాజీవ్ గాంధీ గారిని తమిళ టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చంపేశారు. అతనికి చిన్న వయసులోనే ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నమ్మ అండ్ వాళ్ళ నాన్న హత్య విషయాలు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఇన్ని జరిగినప్పటికీ అతని చదువు మాత్రం మధ్యలో ఆపలేదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల అందరికీ తను చదువు మానేస్తున్నానని చెప్పి వేరే కంట్రీలోని రోలిన్స్ కాలేజ్లో రోల్ విన్సీ అనే పేరు మార్చుకొని జాయిన్ అయ్యాడు. అతని ఐడెంటిటీ ఓన్లీ యూనివర్సిటీ హెడ్ కి తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా 1994లో BA కంప్లీట్ చేశాడు. అతను 1995లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజ్లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివాడు. ఇదే కాలేజ్లో తన తల్లి అండ్ తండ్రి ఎవరైతే రాజీవ్ గాంధీ గారు అండ్ సోనియా గాంధీ గారు కూడా ఇక్కడనే చదువుకున్నారు అనమాట. దీంట్లో చదువుతున్నప్పుడే వారి మధ్య ప్రేమ మొదలై పెళ్లి కూడా వేసుకున్నారు. అతను చదువు అయిపోయిన కొంతకాలం లండన్లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీలో జాబ్ చేశాడు. జాబ్ అయిపోయాక అతను 2002లో ఇండియాకు వచ్చి ముంబైలో ఓన్ గా బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అతను ఇప్పుడున్న రాజకీయాలను గమనించి అన్ని తెలుసుకొని తాను రాజకీయంలోకి వస్తానని మే 2004 ఎలక్షన్స్ లో పోటీ కూడా చేస్తానని ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. తన తండ్రి రాజీవ్ గాంధీ గారు అప్పట్లో పోటీ చేసి ఎన్నికైన ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎలక్షన్స్ లో పోటీ చేసిన రాహుల్ గాంధీ గారు ఎవ్వరూ ఊహించని విధంగా ఆల్మోస్ట్ 1,00,000 ఓట్ల భారీ మెజారిటీని గెలిచారు. అతను తన పార్టీ కార్యకర్తలతో చాలా ఫ్రెండ్లీగా ఉంది. అతడు అందంలో, నిజాయితీలో కానీ హెల్పింగ్లో కానీ అతనికి ఎవరు పోతుంది. అందుకు తన పార్టీ కార్యకర్తలు ముద్దుగా అతన్ని యువరాజు అని పిలిచేవారు అనమాట. అతను ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్టీ అన్ని విషయాలు ఇతను చూసుకోవడం మొదలుపెట్టింది. అతనికి పార్టీ పట్ల ఇంకా బాండింగ్ ఎక్కువై 2006లో రాహుల్ తల్లి సోనియా గాంధీ గారి బై ఎలక్షన్స్ రాయ్బరేలీలో జరిగింది. అప్పటికి ఎన్నో విషయాలు తెలుసుకున్న రాహుల్ గారు తన తల్లికి విశ్రాంతి కల్పిద్దామని తనను ప్రచారంలోకి ఎక్కువగా తిరగనివ్వకుండా రాహుల్ గారు తన చెల్లి అయిన ప్రియాంక గారితో కలిసి ప్రచారం చేశారు. ఆ ఎలక్షన్స్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 4 లక్షల ఓట్లతో సోనియా గాంధీ గారు గెలిపించారు. అతను 2007లో పార్టీ జనరల్ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. అందులో కూడా బాగా రాణించిన రాహుల్ గారు అంచెలంచెలుగా అన్ని విషయాలు తెలుసుకుంటూ రాజకీయం పట్ల మంచి అవగాహన కల్పించుకుంటూ 2008లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యాడు. అటు పార్టీ పనులు చూసుకుంటూనే నేషనల్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇతనే తీసుకున్నాడు. NSUIకి ఇతను రాగానే అప్పటి వరకు ఉన్న 2 లక్షల మెంబర్స్ నుంచి ఏకంగా 25 లక్షల మెంబర్స్ దాకా చేరారు. అసలు రాజకీయంలోకి రావడానికే తలబడ్డ రాహుల్ గారు ఏకంగా పార్టీ అన్ని పనులు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అందరినీ ఆకట్టుకుని మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 2009లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపున అన్ని బాధ్యతలు తానే తీసుకుని ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మంచి విజయం సాధించడానికి కారణమైంది. అతని లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవడం కొంచెం కష్టంగానే ఉండేది. దానికి అతని స్ట్రాటజీ సూపర్
నిర్వహించి ఆల్మోస్ట్ 22+ సీట్స్ గెలిపించి కొన ఊపిరితో ఉన్న పార్టీకి ప్రాణం పోసింది. 2010లో బీహార్ ప్రజల్లో కొంచెం నిరాశపరిచింది. అక్కడ కాంగ్రెస్ ఓటమిని చూసిన రాహుల్ చాలా బాధపడ్డాడు. ముందు ఎప్పుడు రాని విధంగా అక్కడ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మొత్తం 245 సీట్స్ లో కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్. 2011లో యూపీ గవర్నమెంట్ ప్రాజెక్టుల కోసం పేద ప్రజల నుంచి భూమి సేకరించడంపై తిరుగుబాటు చేసిన రాహుల్ అక్కడి రైతులందరికీ అండగా నిలిచాడు. ఈ పోరాటం తర్వాత అక్కడి ప్రజల్లోనే కాదు ఎందరో గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అతను ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సిన అతను ప్రజల కోసం బైక్ పైన మారుమూల గ్రామానికి వెళ్లి పోరాడాడు. ఇతని పోరాటాన్ని అడ్డుకోవడానికి మాయావతి గవర్నమెంట్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ పోరాటంలో ప్రజల కోసం అరెస్ట్ అయ్యి కొన్నిసార్లు అయితే జైలు కూడా వెళ్ళిండు. 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చాలా కష్టపడ్డాడు. ఏకంగా 2 months లో దాదాపు 200లకు పైగా ర్యాలీస్ చేసిండు. అయినప్పటికీ అతనికి నిరాశే దక్కింది. కానీ గతంలో జరిగిన 2007 ఎలక్షన్స్ కంటే 6 సీట్లు ఎక్కువనే సాధించిందన్నమాట. ప్రజల కోసం ఎంతో కష్టపడి ఎన్నో చేసినా గానీ ప్రజలు మాత్రం ఇతని కష్టాన్ని గుర్తించలేకపోయారు. ఎంతో నిరాశపరిచారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంతో బాధపడ్డారు. కష్టాలు పడ్డా, ఎన్ని సేవలు చేసినా, ఎక్కడ చూసినా ఓటమి తప్ప ఏం కనిపించదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి టైంలో రాహుల్ గాంధీ గారికి 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉన్నా కూడా అతను అంత పెద్ద పదవిని చాలా ఈజీగా రిజెక్ట్ చేశాడు. 2013లో అతను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా కష్టపడ్డాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది రాహుల్ ని ప్రధాని క్యాండిడేట్ గా పోటీ చేయాలని కోరారు. అయినా కానీ సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గారు దాన్ని అంతగా పట్టించుకోకుండా మన్మోహన్ సింగ్ గారే అభ్యర్థిగా ఉండాలని డిసైడ్ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఓటమి ఎదురైంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడంతో ఎంతో నిరాశ చెందింది రాహుల్ గాంధీ గారు. రిజల్ట్స్ తర్వాత Feb 23, 2015 అందరికి తాను పొలిటికల్ గా రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి కొన్ని రోజుల పాటు ఎవ్వరికి కనిపించలేదు. ఈ విషయం విన్న చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడ్డారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు గుజరాత్ లోని కొన్ని నినాదాలతో, పోస్టర్లతో ఇంకా క్రిటిసైజ్ చేశారు. కానీ రాహుల్ గాంధీ గారు అవేవి పట్టించుకోలేదు. కానీ 56 రోజుల తర్వాత అందరి ముందుకు వచ్చిన రాహుల్ గారు ఎక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నారేమో కానీ మంచి దూకుడు మీద వచ్చింది. అదే ఇయర్ 2015లో పార్లమెంట్ లో రైతు సమస్యలపై జరిగిన మీటింగ్ లో మాట్లాడిన రాహుల్ గారు అందరినీ ఆశ్చర్యపరిచారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు రాహుల్ గారేనా మాట్లాడేదని. మోడీ గవర్నమెంట్ ఆ స్పీచ్ విన్న తర్వాత నమ్మలేకపోయింది. అతను అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. అప్పటి వరకు అతనికి ఉన్న కామెడీ ఇమేజ్ కాస్త అందరి ఆలోచనలను మార్చేసింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అదే దూకుడు మొదలు పెట్టిండు. అప్పుడే చాలా ఫాస్ట్గా పాకిపోతున్న డిజిటల్ వరల్డ్లో రూలింగ్ పార్టీపై అతని విమర్శలు ప్రజలను చాలా బాగా ఆకట్టుకున్నాయి. మెయిన్గా నెట్ న్యూట్రాలిటీపై పోరాటం చేసిన రాహుల్ అప్పటి నుంచి యూత్లో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. స్పీచ్లతో అందరికీ దగ్గరైన రాహుల్ అప్పట్లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మోడీ గవర్నమెంట్ పాలన గురించి ఇచ్చిన స్పీచ్తో అతను మాట్లాడే పాయింట్స్ అందరికీ ఆకట్టుకొని అందరినీ ఆలోచింపజేసాడు. అప్పటి నుంచి అతను ఏ మీటింగ్లో అయినా ఎలాంటి ప్రశ్నలైనా చాలా ఈజీగా సమాధానం ఇచ్చేవాడు. ఒక మీటింగ్లో అతనిని తన పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఇంత వయసు వచ్చింది కదా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. దానికి రాహుల్ గారు నవ్వుతూ నాకు కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో పెళ్లి అయిపోయిందని సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు సుమారు 19 years కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న సోనియా గాంధీ గారు 2017 December 16న రాహుల్ గాంధీ గారికి ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. అతను ప్రెసిడెంట్ కాగానే దేశంలో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చిందని సంతోషించారు. అతను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నప్పుడు ఎన్డీఏ పార్టీ గెలవడంతో చాలా బాధపడ్డ రాహుల్ గారు కేవలం 2 years ప్రెసిడెంట్ గా చేసి 2019లో ఆ పదవికి రాజీనామా చేసింది. వెంటనే తల్లి సోనియా గాంధీ గారికి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా తను మళ్ళీ చేరిందనమాట. సో రాహుల్ గాంధీ పదవిలో లేకపోయినా ప్రతిరోజు పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజల మధ్యలో వచ్చి వారి బాగోగులు తెలుసుకోవడం వంటివి చేస్తూనే ఉంటాడు అన్నమాట. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కి దర్జాగా రాజభోగాలు అనుభవించాల్సిన అతను చిన్న వయసులోనే తనకు ఎంతో ఇష్టమైన తన నాన్నమ్మను కోల్పోయాడు. తాను చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్న టైంలో తన తండ్రిని కోల్పోయాడు. తన తల్లిని తప్పని పరిస్థితిలో రాజకీయంలో చూసిన అతను చాలా బాధపడ్డాడు. అతనికి నచ్చకపోయినా తల్లి కష్టాన్ని చూసి తన బిజినెస్ ని వదులుకొని రాజకీయంలోకి చేరాడు. తాను చేరినప్పుడే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ పదవి అతని కాళ్ళ దగ్గరకు వచ్చింది. అయినా దాన్ని రిజెక్ట్ చేసి రాజకీయం మొత్తం తెలుసుకొని సొంతంగా అవుతానని డిసైడ్ అయ్యాడు. ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతరిస్తున్న విషయం గమనించి కొన
ఊపిరితో ఉన్న పార్టీకి అతని విజయం మళ్ళీ ప్రాణం పోస్తుంది. అతను ఆలోచించే విధానమే వేరు. ఎక్కడ అన్యాయం వచ్చినా తట్టుకునేవాడు కాదు. తనకి ఎంతో ఇష్టమైన నాన్న హత్య విషయం గురించి ప్రెస్ మీట్ లో అడిగితే దానికి అతను చెప్పిన ఆన్సర్ అందరి హృదయాలను కదిలించింది. నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, ఎవరి మీద చంపిన వాళ్ళ మీద. ఇష్టమైన వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. అందుకే ఎవ్వరు ఇలాంటి పని చెయ్యొద్దు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది అనమాట. అతని జీవితం మొత్తం బాధ మరియు ఎక్కువ ఓటమితోనే నిండిపోయింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా రాహుల్ గారు ప్రైమ్ మినిస్టర్ కి అర్హుడు, నేను తప్పుకుంటాను అని చెప్పిన కూడా అయినా కానీ దాన్ని కూడా రాహుల్ గారు అస్సలు ఒప్పుకోలేదు. నేను ఏదైనా ప్రజల నుంచే గెలుచుకోవాలనుకుంటున్నా అని చెప్పిండు అనమాట. ఒకవేళ అతను ఆ అవకాశం ఉపయోగించుకొని ఉండుంటే అతని తండ్రి రికార్డ్ అయిన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా తిరిగి రాసేవాడు. తాను చేసే మంచి పనులకి ఇప్పుడు కూడా అతనే పీఎం గా ఉండేవాడు అని చాలా మంది అంటున్నారు. అతను పదవి కోసం కాదు, ప్రజల కోసం బతుకుతున్నాడు. ఎందుకంటే అతను పదవే కావాలనుకుని ఉంటే ఎప్పుడో పెద్ద పదవిలో కూర్చునేవాడు. ఇప్పటి వరకు అవినీతి లేకుండా కేవలం మంచి మాత్రమే చేశాడన్న దానికి ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. రాజకీయంలోకి అనుకోకుండా వచ్చి ఎన్నో అవమానాలు పడి ఎందరో హృదయంలో చోటు దక్కించుకున్న మన యువరాజు ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో తాను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మీరేమంటారు? రాహుల్ గాంధీ గారి స్టోరీ మీకు ఇన్స్పైరింగ్ అనిపిస్తే ఒక్కసారి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మెయిన్ గా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎందుకంటే ఇంత మంచి పర్సనాలిటీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అండ్ ఆయన నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. సో ఈ వీడియో విన్న తర్వాత మీరు రాహుల్ గాంధీ గారి నుంచి ఏ విషయాలు అయితే నేర్చుకున్నారో అవి ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ మనం కంటిన్యూస్ గా ఈ ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.